సైలెంట్లో ఉందా లేదా ఇక మీదట నువ్వే సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయ్యావా? ఎందుకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఏం కావాలి నీకు? నీ ఫ్రెండ్ వాళ్ళ అక్కకి ప్రాబ్లమ్ నీ ఊరికి వెళ్ళాం కదా, అదేమైంది? ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా? దాని గురించి నువ్వేం దిగులు పడకు. ఏ ఆమె ఎవరినో లవ్ చేస్తుందని చెప్పావు కదా, వాళ్ళని ఒకటి చేసావా? ఇంకా లేదు. ఎందుకు ఒకటి చేయలేదు? అందుకు టైం ఉంది, నేను చూసుకుంటాను. ఇలా చూడు, నేనెందుకు ఫోన్ చేశానంటే నాకు ఐడియా వచ్చింది. నీ ఫ్రెండ్ వాళ్ళ అక్క లవర్ సిటీలోనే ఉన్నారు కదా, మనం అతన్ని వెతికి పట్టుకుని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది? నాకు కూడా అమ్మాయి సమస్యతో సంబంధం ఉంది. నువ్వు ఆ కుర్రాడి డీటెయిల్స్ మాత్రం ఇవ్వు, ఎక్కడున్నా వెతికి పట్టుకుని మనం వాళ్ళని ఒకటి చేద్దాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అదేం లేదు, కారం చట్నీ కంట్లో పడింది. నీ ఫ్రెండ్ వాళ్ళ అక్క లవ్ మ్యాటర్ గురించి చెప్పు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వదిలే. ఎందుకు ఈరోజు ఇంత డల్గా ఉన్నావు? మామూలుగా నవ్వుతూ సంతోషంగా హుషారుగా మాట్లాడతావు కదా, ఈ రోజు నీ మాటలా అస్సలు లేదే. అవును అర్జున్, నేను కూడా పాత సత్యాన్ని కాదు, చాలా మారిపోయాను. వెళ్ళనా? సత్య, ఇలా చూడు, ఇక మీదట నా సమస్య నేనే చూసుకుంటాను, ఇంక నువ్వు బయలుదేరు. నన్నెందుకు సత్య ఇలా తరిమేస్తున్నావు? నీకు రావాల్సిన డబ్బు త్వరలోనే నేను చేతికి తీసుకొచ్చిస్తాను. అందుకని నువ్వు అనవసరమైన కారణాలు చెప్పి నన్ను పదే పదే ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నన్ను ఫాలో చేయాల్సిన అవసరం లేనేలేదు. డబ్బు కోసం కాదు, నేను జెన్యూన్గా నీ ఫ్రెండ్ని. ఇలా చూడు, నీ మీదున్న అభిమానంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్. కళ్యాణి, డబ్బులు ఇచ్చేసిరా. ఇదిగోండి. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి మామా, నువ్వు మాట్లాడుతుంటే తను అలా వెళ్ళిపోతుంది? తన ముందులా లేదురా, తనేదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అది కరెక్టే, ఈ లోకంలో ఎవరికి సమస్యలు లేవు. సరే వెళ్దాం, పద. సరే పద. ఏమైంది నీకు? ఎందుకు అతనితో ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదు, సడన్ గా అర్జున్ని చూసేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. అతనికి డబ్బులు సెటిల్ చేయాలని చెప్పావు. అవును నిజమే, కానీ ఇప్పుడు సమస్య అది కాదు. మరి నేను ఈ రోజు ఉదయం నీకు రూమ్లో చెప్పాను కదా, నేను నా అక్కని అభిని ఒకటి చేయాలి అనే లక్ష్యంతోనే తిరుగుతున్నానని. అర్జున్ నన్ను అనవసరంగా డైవర్ట్ చేస్తున్నాడు. నాకు టైం లేదు, నా ఫోకస్ మొత్తం నా అక్క మీద మాత్రమే ఉంచగలుగుతాను. వేరే దేని మీద నేను ఫోకస్ చేయడం కుదరదు కళ్యాణి. అందువల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది. అతను తప్పుగా అనుకున్నట్లున్నాడే, అతని మొహం మాడిపోయింది. దానికి నేనేం చేయగలను చెప్పు? ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి మనం రేపటి ప్లాన్ గురించి మాట్లాడుకుందాం రా. తప్పుకోండి. అమ్మా కొంచెం ఆగండి. అన్నా, గుడిలో పరిహార పూజ చేయడానికి వచ్చాం. సార్, గుళ్ళోకి ఇప్పుడు ఎవరు వెళ్ళడం కుదరదు. లోపల ఆల్రెడీ ఒక పరిహార పూజ జరుగుతుందమ్మా. అన్నా, ఈవిడ పెద్ద వ్యాపారవేత్త, కన్స్ట్రక్షన్ కంపెనీ టైకోన్ చాముండేశ్వరి మేడం. స్వామివారి సన్నిధిలో అందరూ కూడా సమానమేనయ్యా. సార్, మీకివిడ పవర్ ఏంటో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళనివ్వమని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మీలో ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. సార్, దయచేసి కోపడకండి. పద్ధతి ప్రకారం ఒక రోజుకి ఒక పరిహార పూజ మాత్రమే జరుగుతుంది. ఇప్పటికే లోపల సత్య మేడం ఏర్పాటు చేసిన పూజ జరుగుతుంది. ఆ పూజ పూర్తయితేనే మిమ్మల్ని లోపలికి పంపించగలం. అందులోనూ ఈరోజు పరిహార పూజ చేయడం అసలు కుదరదు.
అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. దానికి కూడా 15 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎవరా సత్య? అయినా తన కోసం మేమెందుకు వెయిట్ చేయాలి? పెద్ద విఐపి అంటున్నారు. సత్య మేడం ఎవరో మీకు తెలీదా? ఇది చాలా అన్యాయం. గుడి ఏమైనా ఆమెకు మాత్రమే సొంతమా? ఆమె పూజ చేస్తే మేం లోపలికి వెళ్ళకూడదా? అమ్మవారి సన్నిధిలో అందరూ సమానమని చెప్పి మీరేలా మాట్లాడచ్చో చెప్పండి. సార్ ప్లీజ్ కోపడకండి. గుడి రూల్స్ అలాంటివి. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. చూడండి, వీళ్ళందరూ గుళ్ళోకి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. కొంచెం వెయిట్ చేయండి సార్. వాళ్ళు వేరు, మేము వేరు. సార్ నేను మిమ్మల్ని గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్పలేదు కదా సార్. లోపల సత్య మేడం స్పెషల్ గా పూజ చేస్తున్నారు. అది పూర్తి కాగానే మీరు లోపలికి వెళ్ళొచ్చని నేను చెప్తున్నాను. ఒక్క 15 నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్ సార్. ప్లీజ్ మేడం. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అక్క చాముండేశ్వరి ఎవరో తెలుసా? మీ గుడికి ఆవిడ ఎన్నిసార్లు డొనేషన్ ఇచ్చారో ఆ విషయం ఏమైనా తెలుసా? ఆవిడ పేరు మీరు ఎప్పుడు వినలేదా? సార్ ఈవిడ పేరు నేను చాలాసార్లు విన్నాను సార్. ఈవిడ ఎంత పెద్ద విఐపీనో నాకు బాగా తెలుసు సార్. కానీ లోపల ఉన్న సత్య మేడం అంతకంటే పెద్ద వివిఐపి సార్. ఆమె ఈ మధ్యనే ఫారెన్ నుండి వచ్చారు. ఏమండి, నిన్ననే ఎవరికి ఫోన్ చేసి బుక్ చేశానని చెప్పారు కదండి? అవును, అతని పేరు ఒక్క నిమిషం. అయ్యో త్వరగా ఫోన్ చేయండి. సార్ ఏదో తప్పుగా బుక్ చేసినట్టున్నారు సార్. ఇక్కడ నేనే ఇన్ఛార్జిని. సత్య మేడం 2 రోజులకు ముందే ఫోన్ చేసి మరీ బుక్ చేసుకున్నారు. నిన్న మీరు ఫోన్ లిఫ్ట్ చేసి ఉండుంటే మీరు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పరిహార పూజ చేయించుకోవాలన్నది నేను డేట్ ఇచ్చి ఉండేవాడిని. ఇప్పుడు లేట్ అయింది, సారీ మేడం. అన్నా, నిన్ననే మా గురూజీ పరిహార పూజ గురించి చెప్పారు. అందువల్లే నిన్ను బుక్ చేశాం. లేదంటే మేము ముందే చేసేవాళ్ళం కదా. సారీ సార్, నేను గుడి రూల్స్నే పాటిస్తున్నాను. సత్య మేడం 2 రోజుల ముందే బుక్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆవిడకే ఈ హక్కు ఉంది. దాన్ని ఇప్పుడు మార్చడం కుదరదు. నేనిప్పుడు ఏమీ చేయలేను. తప్పుగా అనుకోకండి. సారీ మేడం. ఏంటండి? ఎవరా సత్య? నాకు తెలియని నాకంటే పెద్ద వివిఐపియా? సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది? పేరు కూడా నేనెప్పుడు విన్నదే లేదే. ఓం దుర్గాయే నమః, ఓం గిరిజాయే నమః, ఓం అపర్ణాయే నమః, ఓం హరిప్రియాయే నమః, ఓం పార్వత్యై నమః, ఓం ఆర్యాయే నమః, ఓం జగన్మాతే నమః, ఓం మంగళాయే నమః, ఓం శివాయ నమః. ఓం విశ్వాయే నమః, ఓం కాళ్యే నమః, ఓం ఆద్యాయే నమః, ఓం వరదాయే నమః, ఓం సువర్ణే నమః, ఓం కమలాక్షే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భద్రకాళీ నమస్తుభ్యం, మహాకాళీ నమస్తుతే, చండీ చండే నమస్తుభ్యం, తారణీ వరవర్ణని. ఓం అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్య సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. పూజ పూర్తయింది. సత్యా మేడం వస్తున్నారు, కొంచెం దారివ్వండి. నేను వస్తాను పంతులు గారు. సరే వెళ్ళిరండి అమ్మా, వెళ్ళిరండి. పద. ఓ, ఇదేనా సత్య అంటే?